దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రెగ్యులర్ కార్మికుడికి బోనస్గా 1,95,610 రూపాయలు, కాంట్రాక్ట్ కార్మికుడికి 5,500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది. సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్ కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం, అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు.